హలో, నేను సిఎస్ రావు. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇమ్మిగ్రెంట్స్ని, వలసదారుల్ని హడలెత్తిస్తూ ఉన్నాయి. ఆయన తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇండియన్ స్టూడెంట్స్ని బంబేలు ఎత్తిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ భయానక వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి ప్రస్తుతం మేము పని చేయలేము, మీరు నెల నెల డబ్బులు పంపించండి అని చెప్పి ఫోన్లు వస్తున్నాయని చెప్పి ఒక పెద్ద న్యూస్ ఇప్పుడు వస్తుంది. దానికి కారణం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీలు, ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే కారణం అని చెప్పచ్చు. సాధారణంగా స్టూడెంట్స్కి F1 వీసా ఇస్తూ ఉంటారు. అలాగే H1B వీసా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళకి వస్తూ ఉంటుంది. ప్రాసెస్ ప్రకారం జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇండియన్ స్టూడెంట్స్ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా దాదాపు 12-13 లక్షల మంది స్టూడెంట్స్ అక్కడ ఉంటే 7 లక్షల మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి 100 మందిలో 35 మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి లెక్క చెప్తూ ఉన్నారు అమెరికన్స్. మరి వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలి? ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చారు జనవరి 20వ తారీఖున. ఆ రోజు నుంచి ఆయన ఇమిగ్రేట్ పాలసీస్ మారుస్తూ ఉన్నారు. వలస చట్టాలని ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ వలస చట్టాల ప్రకారం స్టూడెంట్స్ చదువుకోవడానికి మాత్రం వెళ్ళారు, చదువుకోవాలి, బయట పని చేయకూడదు. కేవలం యూనివర్సిటీ ఇచ్చినటువంటి అనుమతి మేరకు ఆ వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాలి. ఆ విధంగా చేస్తే స్టూడెంట్స్కి అక్కడ ఉండటానికి, తినడానికి సరిపోయినటువంటి సిచ్యువేషన్. అందుకే ఇంటి నుంచి పంపించాలి. సాధారణంగా తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది మధ్యతరగతి వాళ్ళు అమెరికాకి పంపించారు. అమెరికా అంటే మోజు. తమ పిల్లలు అమెరికాలో ఉన్నారంటే అదొక డిగ్నిటీగా ఫీల్ అవుతున్నటువంటి రోజులు ఇవి. అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసి పెళ్ళిళ్ళకు సంబంధాలు కుదుర్చుకునేటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు మనం చూసాం. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. డాలర్ డ్రీమ్ అంతా రివర్స్ అయ్యింది. డాలర్ డ్రీమ్ కారణం ఏంటంటే ఇక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో మొత్తం పాలసీలు మార్చేస్తూ ఉన్నారు. దాంట్లో F1, H1B వీసాలది గందరగోళంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు కమిటీ వేశారు ఈ స్టూడెంట్స్ పాలసీల మీద కానీ, లేదంటే H1B సంబంధించినటువంటి పాలసీలు కానీ తయారు చేయడానికి. అక్కడ ప్రతినిధులతోటి, పార్లమెంట్ సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసులు ఇప్పుడు ట్రంప్ టేబుల్ మీద ఉన్నాయి. ఆ సిఫారసుల్లో మనం కనుక గమనిస్తే ప్రధానంగా స్టూడెంట్స్కి ఇప్పుడు 2 ఇయర్స్ వీసా ఇస్తున్నారు చదువుకోవడానికి. మరొక 3 ఇయర్స్ OPT మీద పని చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మధ్యతరగతి కూడా అమెరికా యూనివర్సిటీకి స్టూడెంట్స్ని చదువుకోవడానికి పంపిస్తూ ఉన్నారు. అక్కడ MS చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు 6 నెలలు కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత బయట తక్కువ పనులకు కుదురుతున్నారు. అక్కడ ఉండేటువంటి అమెరికన్స్ గంటకి $30-40 తీసుకుంటే మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు $10-20 తీసుకుంటూ రెస్టారెంట్లలో, తర్వాత గ్యాస్ స్టేషన్స్లో, సినిమా థియేటర్స్లో, క్యాబ్ డ్రైవర్లుగా ఇలా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మన తెలుగు అమ్మాయిలు అక్కడ వంట పనులు చేస్తూ వంట మనుషులుగా, హౌస్ కీపర్స్గా కూడా ఉన్నారని చెప్పి తాజాగా అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా పౌరసత్వం సంపాదించుకొని స్థిరపడినటువంటి వాళ్ళ ఇళ్లల్లో మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి అమ్మాయిలు కొంతమంది వంట మనుషులుగా అక్కడ చేరి జీవనం సాగించాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలుస్తుంది. ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా పనిచేయడానికి కూడా లేదు. ఒకవేళ పట్టుకుంటే ఇక శాశ్వతంగా అమెరికా డ్రీమ్ అనేది కరిగిపోతుంది. పట్టుకుంటే ఇమీడియట్గా మళ్ళీ వెనక్కి పంపిస్తారు, వీసా రద్దు చేస్తారు, పాస్పోర్ట్ సీజ్ చేస్తారు, తర్వాత అమెరికా నుంచి పంపిస్తారు, లేదా అమెరికా జైళ్లలో వేసేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో
స్టూడెంట్స్ ఎవరు కూడా బయటకు రావట్లేదు. కొన్ని నెలల పాటు అబ్జర్వ్ చేయాలి, అప్పటి వరకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ అమెరికాలో నెలకొంది. తాజాగా ప్రతినిధులు, చట్టసభలో ప్రతినిధులు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ప్రకారం ఇక నుంచి రాబోయేటువంటి రోజుల్లో F1 వీసా మీద వెళ్ళేటువంటి వాళ్ళకి 2 years ఎంఎస్ చదవడానికి అవకాశం ఉంటుంది. ఓపీటీ 1 year మాత్రమే ఇస్తారు అని చెప్పి తెలుస్తుంది. 1 year ఓపీటీ ఇచ్చి ఈ లోపుగా వాళ్ళు కనుక అక్కడ స్థిరపడకపోతే, ఒక ఉద్యోగం సంపాదించుకోలేకపోతే మళ్ళా ఇండియాకి రావాలి అనేటువంటి ఒక మార్పు తీసుకురావాలి అనేది. యాక్చువల్గా 3 years కాస్త 1 year చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే 7,500 మంది స్టూడెంట్స్ గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళిన వాళ్ళు అన్అఫిషియల్గా అక్కడ ఉంటున్నారని చెప్పి తెలుస్తుంది. ప్రత్యేకించి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ చాలామంది అక్కడ ఉంటున్నారు అని చెప్పి గుర్తించారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ గుర్తించింది. హోమ్ల్యాండ్ సెక్యూరిటీతో పాటు నేషనల్ సెక్యూరిటీ గుర్తించింది. నేషనల్ సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన టీములు కూడా, ఏజెంట్లను కొంతమందిని ఏర్పాటు చేసి ట్రంప్ మొత్తం అన్వేషిస్తున్నారు, జల్లెడ పడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ అనధికారికంగా ఉన్నారండి. స్టూడెంట్స్ని పంపించేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 7,500 మంది స్టూడెంట్స్ తెలుగు వాళ్ళే అన్అఫిషియల్గా అక్కడ ఉన్నారు గత 2-3 సంవత్సరాల నుంచి, మ్యూచువల్ ఎక్స్చేంజ్ వీసాతోటి వెళ్ళినటువంటి వాళ్ళు అని చెప్పి తెలుస్తుంది. ఫస్ట్ వాళ్ళని వెనక్కి పంపించేటువంటి దానికి ఐడెంటిఫై చేసి ఆల్రెడీ నోటీసులు కూడా పంపించినట్టు సమాచారం. సో స్టూడెంట్స్ అటు F1 వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, ప్రస్తుతం H1B వీసాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్ని రోజుల పాటు ఉండాలి అనేదాన్ని కూడా నిర్ధారిస్తూ ఉన్నారు, ఉద్యోగం లేకుండా. వన్స్ ఉద్యోగం లేకపోతే ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం 3 నెలల్లో మళ్ళా ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదంటే వెనక్కి రావాలి. కానీ చూసి చూడనట్టు గత ప్రభుత్వాలు వెళ్ళిన కారణంగా H1B వీసా ఉన్నప్పటికీ, ఉద్యోగం రాకపోయినప్పటికీ 5-6 నెలలు గడిపినటువంటి రోజులు కూడా ఉన్నాయి, సంవత్సరాలు గడిపినటువంటి రోజులు కూడా ఉన్నాయి కొంతమంది. కానీ ఇక నుంచి అది చెల్లదు. దానికి కారణం ఏంటంటే, ట్రంప్ తాజాగా చేసినటువంటి ఒక ప్రకటన, అమెరికాలకి బానిసల పిల్లలు మాత్రం ఉండటానికే జన్మతహా పౌరసత్వం, అంతకుమించి వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇక నుంచి అక్కడ పౌరసత్వం లభించడం అనేది చాలా కష్టం, ఒకటి. 2, అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, దాన్ని కాదంటలేదు అంటున్నాడు ట్రంప్. కానీ అందరూ వచ్చి ఇక్కడికి స్థిరపడాలనుకుంటే కుదరదు, వలసవాదులుగానే ఉండాలి అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్తున్నారు. చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు చదువుకొని తిరిగి స్వదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి కరాఖండిగా ట్రంప్ చెప్తూ ఉన్నారు. అందుకే F1, H1B వీసాలని కుదిస్తూ ఉన్నారు. మ్యాక్సిమం 75,000 చేస్తూ ఉన్నారు. ఇంకా లాటరీ పద్ధతిని తీసేసేటువంటి దానికి సిఫారసులు కూడా చేశారు. ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ 75,000 ఇవ్వాలి అనే దాన్ని నిర్ధారించుకున్నారు. ఇప్పటి వరకు పరిశోధనలు చేయడానికి వెళ్ళేటువంటి వాళ్ళకి అన్లిమిటెడ్గా వీసాలు ఇచ్చేది అమెరికా. ఇక నుంచి అలా ఉండదని చెప్తున్నారు. ఈ 75,000 మాత్రమే ఉంటే, ఈ 75,000లో అటు పరిశోధకులు కానీ లేదా ఇక్కడ H1B కానీ ఉంటాయని చెప్తున్నారు. మెరిట్ ఎవరిదైతే ఉంటుందో, హైయెస్ట్ మెరిట్, వాళ్ళకు మాత్రమే ఈ 75 ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఈ 75,000 అనేది మెరిట్గా ఉండేటువంటి వాళ్ళకి, రిమైనింగ్ వాళ్ళు మళ్ళా తిరిగి స్వదేశాలకు వెళ్ళిపోవాల్సిందని చెప్పి ట్రంప్ చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పటివరకు ఉన్నటువంటి లాటరీ పద్ధతికి ఇక ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉంటే మెరిట్ సాధించి అక్కడ ఉండాలి, లేదా స్వదేశానికి తిరిగి మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి క్రమంలో H1B అలాగే F1 వీసాలతోటి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని లక్షల మంది తిరిగి మళ్ళా ఇండియాకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ లక్షల్లో కూడా దాదాపు 36% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మళ్ళా తిరిగి తెలుగు వాళ్ళు అమెరికా నుంచి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. డాలర్ డ్రీమ్ అనేది ఒకప్పటి మాట, ఇక నుంచి అలాంటి కలలు కనద్దు అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఆ మేరకు అడుగులు వేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన స్టూడెంట్స్ని సేఫ్గా ఇంటికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్ధం కావాలా, లేదంటే అమెరికాతో మాట్లాడి అమెరికాలోనే స్టూడెంట్స్ని అన్అఫిషియల్గా ఉంచాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.